నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. నిజం వైపు నిబద్ధతతో. పెన్షన్ రావట్లేదా? ఇళ్ల స్థలాల కోసం తిరుగుతున్నారా? కరెంటు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ సమస్యల పరిష్కారానికి మరియు వినడానికి ఎమ్మెల్యే స్వయంగా కుర్చీలో కూర్చుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎల్కోటలో అదే జరిగింది. శృంగవరపుకోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోళ్ళ లలిత్ కుమార్ నిర్వహించినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. ఎల్కోట క్యాంపు కార్యాలయంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఒక్క రోజులోనే మొత్తం 137 వినతులు, అందులో 127 మంది వృద్ధాప్య మరియు వితంతు వికలాంగుల పెన్షన్ల కోసం అర్జీలు పెట్టుకోగా 4 కుటుంబాలు మాత్రం కొత్త ఇళ్ల స్థలాల కోసం విజ్ఞప్తి చేశాయి. మరో 4 అర్జీలు కరెంటు సమస్యలు, లో వోల్టేజ్ ఇబ్బందులపై వచ్చాయి. ఇంకా ఇతర ప్రజా సమస్యలపై కూడా వినతులు వచ్చినట్లు మనకి పూర్తిగా సమాచారం అందుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోళ్ళ లలిత్ కుమారి మాట్లాడుతూ ప్రజలు సమస్యలు వినడమే కాదు, వాటిని త్వరగా పరిష్కరించడమే మా లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తాం అని హామీ ఇచ్చారు. ప్రతి అర్జీని స్వయంగా పరిశీలించి అధికారులతో సమన్వయం చేస్తూ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. దీంతో ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తూ ఇలాంటి ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిజంగా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి అంటూ అభినందిస్తున్నారు. అయితే ఈ ప్రజా దర్బార్ వల్ల నిజంగా ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయా? ఎల్కోటలో మొదలైనటువంటి ఈ కార్యక్రమం రాష్ట్రానికి ఆదర్శంగా మారుతుందా? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రాజకీయ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ Q99 శ్రీనివాస్.